హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ బ్లౌజ్కి కస్టమర్ 5 కండిషన్లు పెట్టిందండి. 5 విషయాలు చెప్పింది. అవి ఏంటో మన వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వీడియో అయితే సరిగ్గా రాలేదండి. వీడియో తీయడం సరిగ్గా రాలేదు. కానీ దీంట్లో 5 విషయాలు మీకు చెప్తానన్నాను కదా, అవి చెప్దామని మీకు వీడియో పోస్ట్ చేశాను. 5 ఏంటంటే, ఫస్ట్ చేతులు ఏమాత్రం పొడవు పెరగకూడదు అన్నారు. చేతులు ఏమాత్రం పొడవు పెరగకూడదు. అలాగే నెక్ వెడల్పు మాత్రం కూడా ఏమాత్రం తగ్గకూడదు. నెక్ వెడల్పు ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే, బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ డీపు రెండు సమానంగా ఉన్నాయి అన్నమాట. బ్యాక్ నెక్ డీపు 4 ఇంచులు ఉంది. అలాగే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజాల పట్టి పొడవు కూడా 4 ఇంచులే ఉంది. ఏమాత్రం పెరగకూడదు అని చెప్పారు. అలాగే ఉక్సులు పట్టి, కాజాల పట్టి కూడా పొడవు పెరగద్దు. బ్లౌజ్ పొడవు పెరగకూడదు, వెడల్పు తగ్గకూడదు. ఇట్లా ఎన్నో కండిషన్లు పెట్టిందండి ఈ కస్టమరు. ఇది ఎలా కుట్టానో మీకు చూపించాలని వీడియో తీస్తే వీడియో సరిగ్గా రాలేదు. అయినా మీరు చూస్తే ఏమన్నా అవగాహన ఉంటుందని అని చెప్పి వీడియో పెట్టాను. ఫస్ట్ ఈ హ్యాండ్స్ చూసారు కండి ఎలా జాయింట్ చేశాను. అసలు ఇలా జాయింట్ చేసుకుంటే ఏమాత్రం ముడతలు అనేవి రావు. ఎక్కడ ఉగ్గులు కానీ ముడతలు కానీ ఏమీ రావు. చూడండి, ఇట్లా అంచు కుట్టేసాను కదా, హెమ్మింగ్ పట్టీ కోసం మడతేసాను. ఆ మడతేసిన దాన్ని వెనక్కి రివర్స్ చేసి చేతి పని చేసే ప్లేస్లో లైనింగ్ మీద కుట్టేయడమేనమాట. అది కుట్టేసేస్తే ఇక పైన మామూలు లైనింగ్ జాయింట్ చేసుకోవడం చాలా బాగా నీట్గా వచ్చిద్దండి. ఇలా కుట్టేటప్పుడే నేను చంకలో తీస్తాను హ్యాండ్స్కి. ఇలా చంకలోతు ఇది నడుము పట్టి అండి, వెనక వైపు హెమ్మింగ్ పట్టి నడుముకి. జాకెట్ పొడవు మాత్రం కొంచెం కూడా పెరగకూడదు అన్నారు. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. కానీ ఈ బ్లౌజ్ నేను చూపించాలని అనుకున్నా కానీ వీడియో తీయడం సరిగ్గా రాలేదు. ఎవరికన్నా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు కదా అని పెట్టాను. కానీ ఇట్లా రివర్స్గా ఉందన్నమాట చూపించడానికి. నాకు ఎడిటింగ్ చేయడం కూడా అంతగా రాదు. ఫ్రంట్ డాట్స్ 4 ఇంచుల్లో ఫ్రంట్ డాటు మెయిన్ డాటే 2 ఇంచీలకి అయిపోయింది. నెక్ డీపు చాలా డీప్గా ఉంది. ఫ్రంట్ కూడా ఇలాంటివి చాలా తక్కువగా వస్తాయండి బ్లౌజులు. ఇంత డీప్గా చాలా తక్కువ మంది వేసుకుంటారనమాట. అంత డీప్ ఉన్నా కూడా ఏమాత్రం భుజాలు జారకుండానే మనం కుట్టుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే. షేప్ పట్టి ఎలిజిబుల్గా కుట్టేస్తున్నాను. ఇట్లా మడతేసేసి పైన కుట్టేసుకుంటే సరిపోయింది. ఎక్స్ట్రా ఉన్నది కొంచెం క్రాస్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఉక్సులు పట్టి వైపు కొద్దిగా క్రాస్లా ఉంటుంది కదా, అది కట్ చేయండి. షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు షోల్డర్ కూడా ఎక్కువ ఉండకూడదు అన్నారండి.
అది చూడండి, కొంచెం ఎగస్ట్రా ఉంది చూడండి ఫ్రంట్. ఆ ఎగస్ట్రా ఉన్నది ఎలా తీసానో చూడండి. దానిపైన అలాగే కట్ చేసామనుకో, మనం లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కుట్టు వేసాం కదా, అది ఊడిపోయిద్ది. నేను నెక్ ఆది జాకెట్ తోటి కొలిచి ఆ నెక్ వెడల్పు కట్ చేస్తున్నాను. ఇవన్నీ మిస్ అయినాయండి వీడియోలో. నెక్స్ట్ టైం కనుక ఈ కస్టమర్ మళ్ళీ బ్లౌజ్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాను. వీళ్ళు కొత్త కస్టమర్, బొటిక్ వాళ్ళు పంపించారు ఈ బ్లౌజ్ని. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నా. అది మధ్యలో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు షోల్డర్ మీద పెట్టి రెండు వైపులా హ్యాండ్ రౌండ్గా సరిపోయిందా లేదా అని ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రౌండ్గా కుట్టేసుకోండి. అడుగునున్న క్లాత్ని ఎప్పుడు కూడా సాగదీయద్దు. మనకి పై చేతిలో ఉన్నదాన్నన్నా కొంచెం ముందుకి వెనక్కి జరుపుకోవచ్చేమో, కానీ ఎప్పుడైనా కింద వైపున ఉన్న క్లాత్ని అస్సలు లాగకూడదు. కరెక్ట్గా సరిపోయింది చేయి రౌండ్. డబుల్ కుట్టేసుకోండి. ఫస్ట్ వేసిన దానిపైన రివర్స్ చేసి డబుల్ కుట్టేస్తే సరిపోయిద్ది. చూడండి, హ్యాండ్ ఎక్కడా కూడా ముడతలు లేవు అసలు. మీరు ఎన్ని, అలాగే రెండో చేయి కూడా. క్లాత్ జరుపుకుంటూ కుట్టేసుకోండి నిదానంగా. ఒక్కోసారి పక్కన క్లాత్ వచ్చి ఇది కుట్టేదాని కిందకి పడిపోయిద్ది, అవి చూసుకుంటూ కుట్టండి కొత్త వాళ్ళు అయితే. దీనికి కూడా డబుల్ కుట్టేసేయండి. చూడండి ఈ హ్యాండ్ కూడా ఎలా వచ్చిందో. ఇప్పుడు పలక మేడ నెక్ కుట్టేస్తున్నాను. ఒక పక్క స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ అంచు కుట్టేసుకోండి. ఆ పీస్ని లొక్సులు పట్టి వైపు నుంచి స్టార్ట్ చేసి రౌండ్ తిరిగే దగ్గర ఫ్రిల్స్ పెట్టుకోండి. మనం మెడపట్టీకి స్ట్రైట్ ముక్క తీసుకున్నాం కాబట్టి రౌండ్ తిరిగే కాడ ఫ్రిల్స్ పెడితే రౌండ్ నీట్గా వచ్చింది. ముందు నెక్కు రౌండ్ మెడ కదా, ఈ పలక స్క్వేర్ దగ్గర కూడా అసలు మూలలు తిరిగే దగ్గర మాత్రం కొంచెం పాదం లేపి తిప్పుకోండి క్లాత్ని. ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ పెట్టుకొని రెండో వైపు కూడా అట్లాగే ఫ్రిల్ పెట్టేసేయండి. పెట్టి చేతితో సమానంగా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోండి. ఒకవేళ ఏమో ఫ్రిల్ పెట్టిన దాని మీద ఇంకా అలాగే మళ్ళీ పాదం లేపి ఇటు స్ట్రైట్గా. లైనింగ్ బ్లౌజులు ఏమాత్రం సాగవండి. లైనింగ్ జాకెట్ ఎప్పుడు సాగదండి. మనం నెక్ వెడల్పుగా కట్ చేసినా కూడా మనం భుజాలు జారుతాయి అంటే ఫ్రంట్ పార్ట్లో చూసుకోవాలి, భుజాలు జారకుండా. బ్యాక్ పార్ట్ నెక్ వెడల్పు అయినా కూడా భుజాలు ఏమి జారవు. ఒక వీడియోలో మీకు చూపిస్తాను భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్లో ఎలా కుట్టుకోవాలో. మనం భుజాలు జారుతాయని జారకుండా ఎలా ఉండాలో చూపిస్తాను, ఎలా కుట్టుకోవాలో. ఈ పలక దగ్గర ఇట్లా ఘాట్లు ఇవ్వండి. మనం వేసిన కుట్టు ఉంది కదా, ఆ కుట్టుకి ఇటువైపే కట్ చేయాలి. ఆ కుట్టు తెగకూడదు అనమాట. కుట్టు తెగితే మళ్ళీ బ్లౌజ్ చినిగిపోయిద్ది.
పైన అనుగుడు కుట్టు వేయండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్. బ్లౌజ్ ఎంత అరగంటేనండి పట్టింది. అరగంటలో నాకు వీడియో సరిగ్గా తీసేవాళ్ళు లేక చూపించలేకపోయాను. పిల్లలకి తెలియక ఇటువైపు అటువైపు తిప్పుకుంటూ తీశారు. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎడం చేతికి ఎడం చెయ్యి, కుడి చేతికి కుడి చెయ్యి అది తీసుకోండి. రెండో వైపు కూడా ఆ జాకెట్తో ఏ చేతితోటి ఆ చెయ్యికే కొలత తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చెయ్యి లావుగా ఒక్కొక్క చెయ్యి సన్నగా ఉంటుంది. ఆ ఖర్చులు రెండు పై వైపుకి ఉండేటట్లు పెట్టండి. కింద వైపు ఖర్చు, పైన ఖర్చు. ఇంకక్కడ ఆపేసి ఇలా సరి చేసుకోండి. పాదం లేపి సమానంగా మళ్ళీ కాజాలు పట్టి బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని కుట్టేసేయండి. చూడండి బ్లౌజ్ చూస్తున్నాను, ఒక కుట్టేసి అది ఎగస్ట్రా వచ్చింది. ఇప్పుడు ఆ ఎగస్ట్రా ఉన్నది మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేయలేదు కదా, ఇప్పుడు ఆ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని డాట్స్ వేస్తాను. అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది. లైనింగు అది రెండు కలిపి కుట్టుబడేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోండి. చూడండి బ్లౌజు కరెక్ట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.